పిసినారి రామయ్య. రామాపురం అనే ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనితో పాటు తన భార్య, కూతురు కూడా ఉండేవారు. రామయ్యకు ఒక కిరాణా కొట్టు కూడా ఉంది. అతను చాలా పిసినారి. ఎంత పిసినారి అంటే తన కొట్టులో పనిచేసే వాళ్లకు కూడా జీతం ఇవ్వకుండా మాయమాటలు చెప్పి పంపించేవాడు. అందుకే తన కొట్టులో ఎవరూ పనిచేయడానికి వచ్చేవారు కాదు. అందువల్ల తన కొట్టులో పనిచెయ్యడానికి ఎవరైనా దొరుకుతారేమోనని పట్టణానికి బయలుదేరాడు రామయ్య. దారి మధ్యలో తన స్నేహితుడైన సుబ్బయ్య కలిశాడు. సుబ్బయ్య ఎక్కడికి అని అడుగగా, నాకు సహాయంగా కొట్టు చూసుకోవటానికి ఒక వ్యక్తి అవసరం ఉందని తనతో చెప్పగా, అప్పుడు అతను నాకు తెలిసిన అబ్బాయి ఒకడున్నాడని, అతని పేరు కిట్టు అని, అతనికి వెనుక ముందర ఎవరూ లేరని, అతనైతే నీ కొట్టు చూసుకోవటానికి సాయంగా ఉంటాడని చెప్తాడు. అప్పుడు సరేనని చెప్పి ఆ అబ్బాయి వద్దకు వెళ్ళారు. సరిగ్గా తనకు కావలసిన అబ్బాయి దొరికాడని అనిపించింది రామయ్యకు. అయినా రామయ్య ఉపాయం ఆలోచించి, కిట్టు తన దగ్గరే పడి ఉండాలని, నువ్వు నా దగ్గర పనిచేయడానికి తగిన వాడువి కాదని అంటాడు. అప్పుడు కిట్టు, నేను బాగా పనిచేస్తాను, 3 పూటలా భోజనం పెట్టి నెలకు 1000 రూపాయలు ఇవ్వండి అంటాడు. నా పని మీకు నచ్చినట్లయితేనే జీతం పెంచండి అని అంటాడు. అప్పుడు రామయ్య, నా షరతులకు నువ్వు ఒప్పుకుంటేనే నిన్ను పనిలో పెట్టుకుంటానని చెప్తాడు. నిన్ను పనిలో పెట్టుకుంటానని చెప్పి తన షరతులు చెప్తాడు. ఈ రోజు నుండి 10 సంవత్సరాల వరకు నా దగ్గరే పని చెయ్యాలి. కుట్టు లేని ఆకులో ఒకసారి మాత్రమే భోజనం పెడతాను. కొట్టు అరుగు మీదనే పడుకోవాలి. ఎక్కడికి నాకు చెప్పకుండా వెళ్ళకూడదు. నీకు నువ్వుగా పని మానేస్తే నాకు 100 గ్రాముల బంగారం ఇవ్వాలి. నేనే పని మానేయి అంటే నీకు కుంచెడు పిత్తులు ఇస్తాను అని తన షరతులు చెప్పి, ఈ షరతులకు ఒప్పుకుంటేనే సంతకం చేయమని చెప్తాడు. అప్పుడు కిట్టు ఆలోచిస్తూ ఉండగా, సుబ్బయ్య రామయ్య దగ్గర పని నేర్చుకుంటే వ్యాపారంలో మెలకువలు తెలుస్తాయని కిట్టుకు చెప్పి పనికి ఒప్పిస్తాడు. దానితో కిట్టు సరేనని సంతకం పెడతాడు. రామయ్య మనసులో, ఈ రోజుతో నా కొట్టులో పనిచేయడానికి కుర్రాడి కోసం వెతికి పని తప్పింది. కిట్టుకి వెనుక ముందు ఎవ్వరూ లేరు కాబట్టి నేను ఏ పని చేసినా చేస్తాడు అని సంతోషపడుతూ, నేను చాలా తెలివిగా ఆలోచించానని మనసులో అనుకుంటూ కిట్టుని తన ఇంటికి పిలుచుకొని వచ్చి, రామయ్య తన భార్యతో, ఇంటి పని, కొట్టు పని కోసం కిట్టుని పిలుచుకొచ్చానని, ఇక నుండి ఇంటి వద్దనే ఉంటాడని చెప్తూ, కుట్టు లేని ఆకులో 1 పూట మాత్రమే భోజనం పెట్టాలి, 1 ముద్ద ఎక్కువైనా ఒప్పుకోను అని అంటాడు. అప్పటి నుంచి కిట్టుతో ఇంటి పని మొత్తం చేయించేవాడు. తన కూతురికి కాలేజీకి తీసుకువెళ్ళడం, పిలుచుకురావడం మరియు కొట్టులోని పని మొత్తం చేయాలి. తన ఆవులను మేత కోసం అడవికి తీసుకెళ్ళాలి అని ప్రతి పని కిట్టుకి చెప్పి రాచి రంపాలు పెట్టడం మొదలుపెట్టాడు రామయ్య. కుట్టు లేని ఆకు అని చెప్పి రామయ్య మర్రి చెట్టు ఆకులో భోజనం పెట్టేవాడు. ఆ భోజనంతో కడుపు నిండగా పని ఎక్కువయ్యి కిట్టుకి ఎక్కడికైనా పారిపోవాలనిపించేది. కానీ పని మానేస్తే 100 గ్రాముల బంగారం రామయ్యకు ఇవ్వాలి. ఇచ్చే స్తోమత కిట్టుకి లేదు. ఒకరోజు రామయ్య కిట్టుని బాగా తిట్టాడు. కిట్టు ఆవులను అడవికి తోలుకొని పోయి, దేవుడా దేవుడా అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు కిట్టు ఏడుపు ఆపి జరిగిన కథ మొత్తం దేవునికి చెప్తాడు. అప్పుడు దేవుడు నవ్వుకొని, ఇంత చిన్న సమస్య కోసం ఇంతలా ఏడుస్తున్నావా అని చెప్పి, నీ సమస్య నేను పరిష్కరిస్తాను అని చెప్పి, నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు అని అంటాడు. దేవుడు మారువేషంలో కిట్టు స్థానంలో రామయ్య ఇంటికి వెళ్తూ పొడవైన అరిటాకు తీసుకుని వెళ్తాడు. అది చూసిన రామయ్య, ఎప్పుడూ లేని విధంగా ఇంత పెద్ద ఆకు ఎందుకు తీసుకువచ్చావని అడ్డాడు.
అప్పుడు కిట్టు, మీరు చెప్పిన విధంగానే కుట్టులేని ఆకు తీసుకొని వచ్చాను, నాకు దాని నిండా భోజనం పెట్టాలి అని అంటాడు. రామయ్య భార్య ఆకు తీసుకొని ఎంత వడ్డించినా ఆకు నిండదు. ఎవ్వరికీ కూడా ఒక్క మెతుకు మిగలకుండా వంటలు అన్నీ అయిపోయాయి. మరుసటి రోజు ఆవులను అడవికి తీసుకెళ్ళి వెళ్ళి అక్కడే వదిలిపెట్టి ఇంటికి తిరిగి వస్తాడు కిట్టు. రామయ్య ఆవులు ఎక్కడా అని అడుగగా ఆవులను పులి చంపి తినేసిందని నేను తప్పించుకొని వచ్చానంటాడు కిట్టు. రామయ్య లబోదిబో అంటూ, సరే ఇక నువ్వు ఇంటి వద్దనే ఉండి కొట్టు చూసుకోమని చెప్పి వెళతాడు. మరుసటి రోజు రామయ్య బాగా దగ్గరి బంధువు పెళ్లికి వెళుతూ కిట్టుని పిలిచి, కొట్టును జాగ్రత్తగా చూసుకో, దారి వెంట వెళ్తున్న వాళ్ళని పిలిచి మరీ ఇవ్వు అని చెప్తాడు. మరలా రామయ్య సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేసరికి కొట్టు మొత్తం ఖాళీగా ఉంది. అది చూసిన రామయ్య సంతోషిస్తూ, కొట్టులోని సామాను మొత్తం అమ్మేశావా, డబ్బులు ఇవ్వు, లెక్క పెట్టాలి అని అడుగుతాడు. ఏ డబ్బులు రామయ్య గారు అని ఆశ్చర్యంతో అడిగాడు కిట్టు. అదే నువ్వు సామాన్లు అమ్మిన డబ్బులు అని అడిగాడు రామయ్య కోపంతో. అప్పుడు కిట్టు, రామయ్య గారు మళ్ళీ మళ్ళీ డబ్బులు అంటారేంటి, మీరే కదా దారెంట వెళ్ళవారికి ఇవ్వమని అన్నారు, అందుకే ఊరంతా పిలిచి మరీ ఉచితంగా ఇచ్చాను. ఎంత పని చేశావు కిట్టు, నీ వల్ల నాకు 1,00,000 రూపాయల నష్టం వచ్చింది. నువ్వు నా వద్ద పని చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు కిట్టు, ఒప్పందం ప్రకారం నా కుంచెడు పిత్తులు బంధించి నాకు ఇస్తే తీసుకుని వెళతాను అని అంటాడు. అప్పుడు రామయ్య రేపొద్దున పెద్దల సమక్షంలో ఇస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే రచ్చబండ దగ్గర ఇద్దరు పెద్దలు ఇద్దరి మధ్య ఒప్పందం చదివి, రామయ్య నువ్వు కిట్టుని పని మానేయాలని అంటున్నావు కాబట్టి తనకు ఇవ్వవలసిన పిత్తులు ఇవ్వమని చెప్పాడు పెద్దలు. అంతే, రామయ్య కుంచెం తీసుకుని పిత్తడం మొదలు పెట్టాడు. ఎంత ప్రయత్నించినా గాలిని బంధించలేకపోయాడు. రామయ్య అలసిపోయి పెద్దల కాళ్ళ మీద పడి, నేను చేసింది తప్పేనని, చిన్న కుర్రాడిని మోసం చేయటం కోసం ఇలా చేశానని నన్ను క్షమించండని ప్రాధేయపడ్డాడు. అప్పుడు నువ్వు చేసిన తప్పుకు గాను నీ కూతురిని కిట్టుకి ఇచ్చి పెళ్లి చేయమని పెద్దలు తీర్పు చెప్పారు. దానికి రామయ్య అంగీకరించి ఇంటికి వచ్చేశాడు. మారువేషంలో ఉన్న దేవుడు కిట్టు దగ్గరికి వెళ్ళి కిట్టుని ఇంటికి పంపించేశాడు. తరువాత కిట్టు రామయ్య కూతురిని పెళ్లి చేసుకుని ఆ కొట్టుకు యజమాని అయి సంతోషంగా జీవనం కొనసాగించారు. నీతి: మన అతి తెలివితేటలతో పక్క వాళ్లను మోసం చేస్తే మనమే ఆపదలో చిక్కుకుంటాం.